రేజర్ రేజర్ మూవీ రివ్యూ ఓడే చెప్తానండి. ఐ డేర్ యూ టు వాచ్ దిస్ ఫిలిం. ఐ డబల్ డేర్ యూ. వెళ్ళండి అంతే. దమ్ ఉంటే వెళ్ళండి అంతే. ఆర్గ్యుయబ్లీ ద వర్స్ట్ మూవీ దిస్ ఇయర్ అండి. అంటే వెరీ వెరీ క్లోజ్ కాంపిటీషన్ టు ఉస్తాద్ భగత్ సింగ్. ఒకవేళ మీరు ఆ సినిమా చూస్తుంటే అదే ఫీల్ మళ్ళీ ఇంకా వర్స్ట్ యాక్చువల్లీ. ఇంకా వర్స్ట్ ఫీల్ కావాలి అనుకుంటే వెళ్ళండి అంతే. ప్రతి 10-15 నిమిషాలకి ఇక్కడ నుంచి చూసారు గారెత్తి, సరే అది కాదు అని చెప్పి ఇట్టా పెట్టి చూసారనుకోండి, ఇంకా ప్రతి 10-15 నిమిషాలకి నా కళ్ళలో పోయి చూస్తావేరా, పోయిరా, ధైర్యం ఉంటే నా కళ్ళలో పోయిరా లుచ్చా. హలో గైజ్, వెల్కమ్ టు బార్బెల్ పిచ్ మీటింగ్స్. ఇక్కడ పిచ్ మీటింగ్స్ తప్ప అన్నీ వస్తున్నాయి ఈ మధ్య. ఐ నో, ఐ అండర్స్టాండ్. మీకు ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో నాకు నా మీద అంతే ఫ్రస్ట్రేషన్ ఉంది. చేయాలి అసలు ఓజీ ఇది రాసా, ఆ స్క్రిప్ట్ తడిసిపోయి ఏదో బిస్కెట్ అయ్యేది, మళ్ళీ రాసా, ఇప్పుడు షిఫ్టింగ్లో పోయింది అంటే చెప్తే చాలా ఈ చెత్తగా ఉంటుంది. చేసి చూపించడానికి వెయిట్ చేస్తాం అంతే. ఇంకోకే సబ్స్క్రైబ్ అయితే మీరు చేయండి. 350, 360, 370, 380 అలా 400 టచ్ అవ్వాలి. ఈ ఇయర్ కొంచెం డల్గా ఉంది. ఐపీఎల్ సీజన్ అనే ఏమో, అంటే మన పెద్ద క్రికెట్ ఈ మధ్య ఫాలో అవ్వట్లేదు. సరే ఎటో వెళ్ళిపోతుంది. ఓకే, మమ్మల్ని పెడదాం. ఇంకా ఎందుకు వెళ్ళారా ఈ సినిమాకి అంటే తర్వాత బయటకు వచ్చి నేను అదే క్వశ్చన్ వేసుకున్నాను అనమాట. రీసెంట్గా ఏదో మన పర్మిట్ రూమ్ దాంట్లో చూసా కొన్ని ఇంటర్వ్యూ వీడియోస్, అవి చాలా లాజికల్గా మాట్లాడుతున్నారు. అయినా ఇంత చెప్తున్నారు, ఆ ట్రైలర్ చూస్తున్నారు బొక్కలాగా ఉంది. సో ఏది నమ్మాలి, ఏది సరే రాయేద్దాం. ఇప్పుడు యాక్చువల్లీ ఫస్ట్ సినిమా అసలు డైరెక్టర్ గారిది ఇప్పుడు దాకా నేను థియేటర్లో ఏ సినిమా చూడలేదు. ఫస్ట్ సినిమా ఇదే థియేటర్లో చూడటం. మేబీ లాస్ట్ సినిమానే అయి ఉండొచ్చేవో. నీకేం అవ్వదునా, నేను అవ్వను. అలా ఉంది సినిమా. ఏంటండి ఇప్పుడు నాకు ఒక ప్యాటర్న్ అయితే కనిపించిందండి. ఐ డోంట్ నో దిస్ ఇస్ ట్రూ ఫర్ టాలీవుడ్ ఆర్ అదర్ ప్లేసెస్. స్క్రీన్ ప్లే, స్టోరీ, డైరెక్షన్, సాంగ్స్, లిరిక్స్ ఇవన్నీ పెడతా ఉంటారు కదా, అక్కడ వరకు ఓకే. ఆ లైన్ దాటి ప్రొడ్యూసర్ అని పడిందంటే మాత్రం నాకు గుండెలో దడేలు అంటుంది. ఎందుకంటే డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఇద్దరు ఒకేలా ఉన్నారంటే మరి పెట్టదరియదో లేకపోతే పెట్టాలనుకోరో తెలియదు. కానీ అసలు ఈ సినిమాలో ఎంత దారుణం అంటే అన్నీ సెట్టే. గ్రీన్ స్క్రీన్ అసలు బిఫోర్ ఐ గెట్ డైవర్టెడ్ చెప్తున్నా కదా, విలన్ క్యారెక్టర్స్, అసలు క్యారెక్టరైజేషన్, క్యాస్టింగ్ హారిబుల్, మ్యూజిక్ హారిబుల్, కెమెరా హారిబుల్, ఎడిటింగ్ హారిబుల్, లొకేషన్ అది హారిబుల్, మొత్తం తెలిసిపోద్ది సెట్ అని, అది హారిబుల్. నెక్స్ట్ ఫైట్స్, అమ్మ బాబా, అది హారిబుల్ హోల్ స్క్వేర్. అది ఇంకేమున్నాయి, యాక్టింగ్ అది అంతే హారిబుల్, బియాండ్ హోపింగ్ అది. సో ఇన్ని ఆస్పెక్ట్స్లో ఈ రేంజ్లో దెబ్బతీసింది అనమాట. సో ఇదంతా నేను చెప్తాను. లొకేషన్ దగ్గరకు వద్దాం మనం. అంటే వీళ్ళు ఏదో తెలివిగా హ్యాండిల్ చేస్తాం అనుకుంటారు. ఎక్కడో జూమ్డ్ అవుట్ షాట్ చూపిరు, ఎందుకంటే చూపిస్తే మీకు సెట్ అది రామోజీ ఎక్కడో తెలిసిపోద్ది. సో ఇలా దగ్గరకు జూమ్ ఇన్ చేస్తారు, ఓన్లీ ఆ బిల్డింగే చూపిస్తారు, ఏదో జనాలు అటు ఇటు నడుస్తున్నట్టు చూపిస్తారు, కెమెరాలు అటు ఇటు బ్లర్ చేస్తారు. తర్వాత కట్ చేస్తే ఓకే, రూమ్ లోపల ఉన్నాం. సో సెట్ లోపల, రూమ్ లోపల ఉన్నాం కాబట్టి బయట ఏముందో మనకు తెలియదు. అలా అనాలి వాళ్ళు అనుకుంటున్నారు. ఈ గ్రీన్ స్క్రీన్లో అంతే. అంటే ఏ కంపెనీ పెడితే ఆ కంపెనీకి ఇస్తారా లేకపోతే బడ్జెట్ కన్స్టెంట్స్ అని నాకు తెలీదు. ఎంత హారిబుల్ అండి గ్రీన్ స్క్రీన్, ప్రతిదీ అసలు ఇంత. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదో కొండ మీద ఇది కమాన్ గ్రాఫిక్స్ ఆఫ్ ద మిసైల్ ఆఫ్ ద F-150 ఫోర్డ్ ర్యాప్టర్ ఇవన్నీ మనం అడగట్లేదు. అరే ఒక వెకేషన్ హౌస్కి ఎక్కడికో కులు మనాలియో లేకపోతే ఊటీయో వెళ్ళాడు హీరో ఫ్యామిలీతో. ఆ షాట్ తీయడం కోసం గ్రీన్ స్క్రీన్ ఏంటంటే నాకు అర్థం కాదు. ఓ ఇల్లు చూపించలేరా అంటే, ఊరికి వెళ్ళాడని చెప్పి ఒక ఊరు చూపించలేదు, అదే కదా. అంటే చెయ్యలేకపోతున్నారా, ఆ బొక్కలే ఇంట్లో పెట్టి చూపిద్దాం జనాలు చూస్తారులే అనే యాటిట్యూడ్ నాకు అర్థం కావట్లా. నెక్స్ట్ ఇంత లాజికల్గా మాట్లాడుతున్నారు కదా, లాజిక్ అని. సరే ఏది బిస్కెట్ అయినా, టేకింగ్లో బిస్కెట్ అయినా, క్యారెక్టర్ ఏది బిస్కెట్ అయినా లాజిక్ కొంచెం బాగుంటుందేమో. కొన్ని సినిమాలు ఉంటాయి చాలా అంబిషియస్గా, హాలీవుడ్ సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి చాలా చిన్న సినిమాలు కొన్ని ఉంటాయి, తీస్తారు. లాజిక్లు అన్నీ బాగానే ఉంటాయి, కొంచెం యాక్టింగ్ అటు ఇటు ఫర్గు చేయాలనే టైప్లో ఉంటాయి. అలా ఉంటుందేమో అని వెళ్ళా. అక్కడ అసలు హోల్ సినిమా ఏదైతే లాజిక్ మీద బిల్డ్ అయ్యిద్దో అదే బుల్షిట్. అసలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ ఇది స్పాయిలర్ టెరిటరీకి వెళ్ళకుండానే చెప్తాను. ఇప్పుడు సినిమా మొత్తం స్టోరీ ఏంట్రా అంటే, ఒక మర్డర్ జరిగింది. మర్డర్ జరుగుతున్నప్పుడు ఒక వీడియో ఉంటుంది, ఆ సీసీటీవీలో అది రికార్డ్ అవుద్ది. సో ఆ వీడియో కోసం ఎవడైతే మర్డర్ చేశాడో దొరికిపోతాడేమో అని చెప్పి ఆడికి ఆ వీడియో కావాలి. సో ఇప్పుడు నువ్వే అనుకుందాం లేదా నేనే అనుకుందాం, మీరు ఆలోచించండి. ఆ వీడియో మీ దగ్గర దొరికిందండి. ఒక చాలా ప్రామినెంట్ పర్సన్ని ఇంకొక ప్రామినెంట్ పర్సన్ చంపాడు, మీ దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఇప్పుడు మీకు ఆబ్వియస్లీ భయం వేస్తుంది, ఓరి అమ్మ ఆ పెద్ద వాళ్ళతో మనకి ఎందుకు రాదు. సో ఐదర్ తీసి డిలీట్ చేసి మనకు సంబంధం లేదు, మాకేం తెలియదు అంట. లేదా మీరు కొంచెం మంచోళ్ళు, యాక్టివిజం అది ఇది అనుకున్నారు అనుకోండి, ఏం చేస్తారు, దిస్ డే అండ్ ఏజ్ ఏదో ఎప్పుడో ఇంటర్నెట్ లేదు, సోషల్ మీడియా ఇది కాదు, వెంటనే వాట్సాప్ ఫార్వర్డ్లు, ఇన్స్టాగ్రాము, ట్విట్టరు అన్నిట్లో వేసి దొబ్బొచ్చు.
కదా. ఇఫ్ యువర్ యాక్టివిస్ట్ టైప్ చేశారనుకోండి, అయిపోయింది. ఇంకా ఎంత పెద్దోడైనా ఒకసారి ఇంటర్నెట్లో వీడియో వచ్చిందంటే కథం మటాష్. ఇంకా ఇక్కడ అదొక ఆప్షన్ కదా. ఇంకొక ఆప్షన్ చెప్తా ఏమైద్దో ఈ సినిమాలో అనేది మీకు పిచ్చిలేస్తుంది. ఆ వీడియోని పాటలు కట్ చేసి పొడుపు కథలేసి ట్రెజర్ హంట్ చేస్తారా మీరు? అంటే మీకు మీ ఎయిమ్ ఏంటి? ఎంతమందికి ఎంత ఈజీగా ఈ వీడియో దొరికితే ఆ ఎవడైతే మర్డర్ చేసాడో దొరుకుతాడు. వై ఆర్ యూ మేకింగ్ ఇట్ డిఫికల్ట్? దాన్ని పాటలు కట్ చేయడం ఏంది, అక్కడ ఇక్కడ వేయడం ఏంది? ఏది పడితే అది ఏదో స్టోరీ ముందుకు వెళ్ళాలని చెప్పి రాసిపాడు దొబ్బినట్టు అనిపించింది నాకు. మళ్ళీ ఓకే మీరు ఏమైనా వచ్చేటట్టు లేదు, చాలా కన్స్టెంట్స్ ఉంటాయి, దే ఆర్ సో పవర్ఫుల్ పీపుల్, ఏదో మీరు లడ్డుల లాజిక్లని చెప్పొచ్చు, కవర్ చేయొచ్చు అనుకుంది. పోనీ క్లైమాక్స్లో వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ డన్ అండ్ ఇది కొత్తగా ఏమన్నా కల్పిట్ని పట్టుకున్నారు లేదు. ఆ వీడియో 3 పీసులు కలిపి మళ్ళీ సోషల్ మీడియా TV9 NTV అని చెప్పి అటు ఇచ్చేస్తారు కదా. అదేదో ఫస్ట్ వేస్తే అయిపోద్దిగా. ఈ కట్టింగులు ఎందుకు? సరే వదిలేండి. అండ్ ఈ సినిమాలో ఫైట్లు అండి, అరే ఇలాంటి సినిమాలో మీరు ఏదో చూపిద్దాం గోర్ అది ఇది హిట్, ఇప్పుడు హిట్ కాదు సారీ కిల్ అనే సినిమా ఉంటుంది. అందులో దీంట్లో USP ఏంటంటే చంపడం, అరే క్రేజీగా చంపుతాడు అలానే కాన్సెప్ట్ ఉందనుకోండి, ఆ ఎమోషన్ పండాలి, యాక్షన్ కూడా కొంచెం నమ్మేలా ఉండాలి. యాక్షనే గబ్బు లేపి కట్ చేస్తాడు, ఇక్కడ దంతాడు అక్కడ దంతాడు, ఏదో అవుద్ది, ఇలా ముట్టుకుంటే ఏదో దూరిపోయి తల్ల ఎగిరిపోతాయి అన్నట్టు చూపిస్తారు ఫైట్ సీక్వెన్సెస్. ఎవరైతే ఫైట్ మాస్టర్ ఉన్నారో మీకు దండం అండి. మీరు ఫస్ట్ టైమర్ అయితే మీరు ప్లీజ్ నేర్చుకోండి, కానీ చాలా ఎక్స్పీరియన్స్డ్ దిస్ ఈజ్ వాట్ ఐ నో అంటే మాత్రం యూ హ్యావ్ టు రీథింక్ అండి. ఇంకా అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్లో చెప్తున్నా, మ్యూజిక్ తీసుకోండి, ఆ సెట్ పీసులు వద్దులేండి ఇంకా దీని గురించి ఏం లేదు. అంటే నేను ఏదో గోడతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంటుంది. ఏంటంటే కొన్ని సినిమాలు చూస్తుంటే ఎందుకు వస్తున్నాయి రాయాలంటే సినిమాలు బయటికి అని నాకు అనిపిస్తుంది జెన్యున్లీ. అంటే ఇప్పుడు దాని ఏమంటారు, ఒక FDC టెస్టింగ్ సమ్ పేర్లు పదాలు FDA మన ఫుడ్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ అలా ఉంటాయి కదా. ఏదైనా ఇప్పుడు మెడిసిన్ బయటికి రావాలన్నా ఏదైనా బయటికి రావాలంటే ఒక బేసిక్ మినిమం టెస్టింగ్ ఉంటుంది, మినిమల్ MVP ఉంటుంది కదా, మినిమం వయబుల్ ప్రోడక్ట్ అదే అనుకుంటే డెఫినేషన్. బట్ ఓకే MVP ప్రోడక్ట్ ఉంటుంది కదా, అసలు అది మినిమల్లీ వయబుల్లా? అసలు ఇది బయటకు వచ్చే ముందు బూతులు ఉన్నాయా, ఇది ఉందా అది ఉందా అని CBFC చూస్తున్నట్టు అసలు ఒక బార్ పెట్టి ఈ బార్ దాటితేనే జనాల్లోకి వదలాలి అనే ఇది రావాలేమో అనిపిస్తుంది కొన్ని సినిమాలు చూస్తుంటే. ఏది పడితే అది ఎలా అంటే అలా, తీసిపాడు దొబ్బుతావు ఏసిపాడు దొబ్బుతావు అన్నట్టు. యాక్చువల్లీ సురేష్ ప్రొడక్షన్స్ గారి పేరు దీంతో ఇంటిగ్రేట్ అవ్వడం వల్ల వాళ్ళది కొంచెం డౌన్ అయిందేమో అని నాకు అనిపిస్తుంది అండి. ఆ రేంజ్లో అనిపించింది ఈ సినిమా. అసలు మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజింగ్ పార్ట్ అబౌట్ దిస్ ఫిల్మ్ ఏంటో తెలుసా? థియేటర్లో నేను ఒక్కనే ఉంటా అనుకున్నా జఫా గాడిని, ఇటువంటి చూస్తే బాగానే వచ్చారు జనాలు. సో దట్స్ ఎ సర్ప్రైజ్ అనమాట. మీరు వెళ్ళండి, మీరు ట్రై చేయండి ఒకసారి, మీకే అనిపిస్తుందో కింద రాయండి. నేను మాత్రం బలయ్యాను అంతే.